సినిమా విషయంలో సరైన ట్రాక్లో పోతున్న కొరటాల ఏంటనే విషయంలోకి వెళ్తే రాజమౌళి గారు సినిమాలను ఎంత విధంగా ప్రమోట్ చేస్తారో ఎంత టైప్లో తీసుకెళ్తారో సినిమాని ఆయన భుజాల మీద వేసుకొని మనందరికీ తెలిసిందే. అటు విలన్స్ని ఆయన ఎంత గంభీరంగా చూపిస్తారు, హీరోని ఎంత గంభీరంగా చూపిస్తారు, విడివిడిగా వాళ్ళని ఎంత క్యారెక్టర్ ఆర్క్ క్రియేట్ చేసి పబ్లిక్లోకి తీసుకెళ్తారో మనందరికీ తెలిసిన విషయమే. అయితే అదే ట్రాక్లో దానికి మించిన ట్రాక్లో వెళ్తున్నారని చెప్పాలి మన కొరటాల శివకి ఇప్పుడు హిట్ చాలా వాంటెడ్ అనమాట. ఆయన్ని ఒక డిజాస్టర్తో చాలామంది ఆయన చాలా తక్కువ అంచనా వేశారు. అంతకుముందు ఇచ్చిన హిట్స్ అన్నీ మర్చిపోయారు ఆయన. అయితే ఇప్పుడు ఆయన దేవరా మీద చాలా కాన్సన్ట్రేషన్గా వర్క్ చేస్తున్నారు. దాని స్క్రిప్ట్ మొత్తం చాలా పకడ్బందీగా రాసుకుని సెట్స్ మీదకి వెళ్ళారు ఆయన. ఈ సినిమాని ఎట్లాగైనా ఒక ఇండస్ట్రీ షేక్ చేసి హిట్ చేయాలని చెప్పి ఆయన చూస్తున్నారు. ఈ సినిమా చూసుకుంటే కనుక ఒక టీజర్ హీరోది వచ్చింది, ఒక టీజర్ విలన్ది వచ్చింది, సాంగ్స్ అన్ని రిలీజ్ చేస్తున్నారు. ఒక్కో దానిపైన చాలా శ్రద్ధ పెడుతూ ప్రతి అప్డేట్ని కంటెంట్ని చాలా క్లీన్గా క్వాలిటీగా అందిస్తున్నారు. ఇదే మనం కూడా మాట్లాడుకోవచ్చు. విలన్స్ డిజైన్ రాజమౌళి గారు ఎంత క్రూరంగా విలన్ డిజైన్ చేస్తారో కొరటాల శివ గారు కూడా అంతే క్రూరంగా విలన్ డిజైన్ చేశారు. రీసెంట్గా సైఫ్ అలీ ఖాన్ ఆయన బర్త్డే తరపున వచ్చిన టీజర్ భైరా అనే క్యారెక్టర్ ఆయన టీజర్ వచ్చింది. ఆ టీజర్ అందులో చాలా క్రూరంగా ఉన్నారు ఆయన. అలాగే ఆయనకు మంచి లుక్ ఇచ్చారు. ఆయనకి ఇప్పటిదాకా రాని లుక్ డిఫరెంట్గా. అంతకుముందు కూడా ఒక పోస్టర్లో చాలా కర్లీ హెయిర్తో ఆయన పోస్టర్ అయితే మనం చూసాం. అంటే ఎన్టీఆర్కి ధీటుగా యాక్టింగ్ చేయాలంటే అవతల విలన్ లుక్ కూడా అంతే గంభీరంగా ఉండాలి, అంతే క్రూయల్గా ఉండాలని చెప్పి ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఆ టీజర్ కూడా బీజిఎం చాలా ఆకట్టుకుంది. అందులో మొత్తం అటు బ్లడ్, ఒక సముద్రం, కొత్త వరల్డ్లో ఆ టీజర్ అయితే ఉందన్నమాట. బైరా క్యారెక్టర్ ఇప్పుడు దాకా తెలుగులో ఎవరు టచ్ చేయని క్యారెక్టర్ అని, ఒక క్రూయాలిటీ ఉన్న క్రూయల్గా ఉన్న క్యారెక్టర్ అని చెప్పి ఆయన చెప్తున్నారు. అయితే కొరటాల శివ ఈ ప్రమోషన్ విషయంలో మాటకి ఎక్కడ తగ్గట్లేదు. ప్రతి కంటెంట్ని చాలా ముందుకే తీసుకెళ్తున్నారు. తెలుగుతో పాటు అటు హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం అన్ని భాషల్లో కూడా చాలా సూపర్గా ప్రమోట్ చేస్తున్నారు సినిమాని. టీజర్స్ అన్నీ కూడా ఎట్ ఏ టైం రిలీజ్ చేసి ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా సినిమా ప్రమోషన్ చాలా ఫాస్ట్గా జరుగుతుందనే చెప్పొచ్చు. ఇదే చూసుకుంటే రాజమౌళి గారు కూడా ఇంతే స్పీడ్గా చేస్తారు. అన్ని భాషల్లో అట్ ద సేమ్ టైం చేస్తారు. ఆ ట్రాక్నే ఫాలో అవుతూ కొరటాలు ఇంకా స్పీడ్గా వెళ్తున్నారు ప్రమోషన్ విషయంలో. దేవరా ఇప్పటికే సెప్టెంబర్ 27 విడుదలకు రెడీగా ఉంది. సో ఈలోపు ఎంత చేయగలుగుతారు, ఎంత స్పీడ్గా సినిమాని జనాల్లోకి తీసుకెళ్తారు. చాలా ఇప్పటికే ఫ్యాన్స్తో పాటు అందరు ఆడియన్స్లో దేవరా పైన చాలా ఒక హై ఉందన్నమాట. చెప్పుకోవాలని చూడాలని ఆశ ఉంది. సో ఈ సినిమా నుంచి ప్రతి అప్డేట్ కూడా చాలా గ్రాండ్గా వస్తుంది. ఇందులో కొరటాల గారు ఆయన గ్రౌండ్ లెవెల్లో దిగి వర్క్ చేస్తున్నారనే తెలుస్తుంది. సో కొరటాల ఇంత స్పీడ్గా ఇంతకుముందు ఏ సినిమాకి వర్క్ చేయలేదు. అంటే ఆయన ఈ సినిమా విజయాన్ని చాలా ప్రెస్టీజ్గా తీసుకున్నారని చెప్పాలి. సో ఇంకా మరి ఈ సినిమా ఎంత లెవెల్లో ఇండస్ట్రీని షేక్ చేస్తుంది, కొరటాల గారికి ఏ రేంజ్ ఆఫ్ ఇండస్ట్రీ హిట్ ఇస్తుంది అని చెప్పి ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. మనం కూడా ఎదురు చూద్దాం.